జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఈ మధ్య బాగా ఎక్కువగా పెరిగిపోతున్న కల్చర్ వచ్చేసి లివింగ్ రిలేషన్. అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్కి ఎందుకు ఎంత ఆకర్షితులు అవుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తుల్లో ఒకరికి గర్భం కానీ ఏర్పడితే ఆ గర్భం దాల్చిన వ్యక్తిదా గర్భానికి రెస్పాన్సిబిలిటీ, లేకపోతే ఆ గర్భానికి కారణమైన వ్యక్తిది అంటారా రెస్పాన్సిబిలిటీ? ఇద్దరు ఎవరిది అంటారు అసలు? సంజయ్ గారు, ఈ మధ్య మారుతున్న కాలానుగుణంగా ఈ ట్రెండ్, ఈ ఫాస్ట్ కల్చర్ అనుకుంటున్నాం, కానీ ఇది బాగా ఒక 10 years నుంచి చాలా ఎక్కువైంది. చదువు పెరిగితే పైత్యం పెరిగిద్ది అన్నట్టుగా, పైసలు పెరిగితే బుద్ధులు మారుతాయి అన్నట్టుగా, చేసే తప్పుకి పెద్ద గొప్ప పదం లివింగ్ రిలేషన్షిప్, సహజీవనం. సరే, నేను ఒక అడ్వకేట్ అయి ఉండి కోర్టులను తప్పు పట్టడం కాదు, కానీ పెద్ద కోర్టుల వరకు కూడా, సుప్రీంకోర్టు స్థాయిలో కూడా ఈ యొక్క సహజీవనాన్ని గుర్తించినాయి. సహజీవనం తప్పేమి కాదు, వాళ్ళిద్దరికి ఇష్టమైతే. ఈ భావన ఏర్పడ్డాక ఇంకా ఎక్కువైపోయింది. మ్యాక్సిమం పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, పెద్ద జాబులు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ నుంచి ఇంకా హైటెక్ జాబులు చేసేవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న సెలబ్రిటీసు, సినిమా యాక్టర్స్, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు అనుకునే వాళ్ళకి ఈ కల్చర్ రావడానికి కారణం ఏంటంటే, మన యొక్క పాత కల్చర్ సిస్టంలో ఉన్న ఏది మ్యారేజ్ అని ఒక పెద్ద కల్చర్. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మ్యారేజ్ చేస్తే ఆ బంధం వారి పిల్లలకి, వాళ్ళ జీవితానికి, ఆ కుటుంబానికి ఆధారమయ్యే ఆ మ్యారేజ్ రిలేషన్షిప్ని లివింగ్ రిలేషన్షిప్గా మార్చేశారు. అసలు ఈ కల్చర్ ఎక్కడ దాకా పోయిందంటే సంజయ్, వాళ్ళకి ఇష్టమైతే కలిసి ఉంటే నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, అవును, తర్వాత జీవితం కూడా కంటిన్యూ ఉండొచ్చు. అవును, నచ్చకపోతే వాళ్ళు వదిలేయచ్చు. ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్. ఇదొక ఏంటంటే ఎంజాయ్ మ్యారేజ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్న యూత్ కూడా పెళ్లి అవ్వలేదా అంటే లివింగ్ లో ఉన్నారు అంటారు తప్పితే 30 ఏళ్ళు వచ్చిన లివింగ్ లో ఉంటున్నారు, 40 ఏళ్ళు వచ్చిన లివింగ్ లో ఉంటున్నారు. పెళ్లి అనే మాట మొత్తం రావట్లేదు వాళ్ళకి. అయితే వాళ్ళ ఉద్దేశం పెళ్ళంటే అదొక బంధం, పెళ్ళంటే మనం తాళి కడితే అదొక జైలు జీవితం, పెళ్ళంటే ఆ కుటుంబాలకు కట్టుబడి ఉండాలి. ఈ లివింగ్ రిలేషన్షిప్ అంటే మా ఇష్టం, నాకు నచ్చితే కలిసి ఉంటాం, నచ్చకపోతే విడిపోతాం. అంటే సార్, ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒక పక్కన పెడితే, అనుకోని విధంగా మధ్యలో ఎవరన్నా, అంటే అనుకోని విధంగా ఆమె ఎవరన్నా గర్భం దాలిస్తే ఏంటి పరిస్థితి? ఇద్దరిలో ఎవరిది బాధ్యత అంటారు? గర్భం దాల్చిన వ్యక్తిది అంటారా, లేకపోతే గర్భానికి కారణమైన వ్యక్తిది అంటారా? సంజయ్ గారు, అసలు వాళ్ళు వెళ్ళేదే ఫాస్ట్ కల్చర్లో. అవును. మీరు ఈ గర్భం దాల్చటము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచరు, ఇద్దరు ఎవరి తప్పు? ఈ క్వశ్చన్ ఎక్కడ పోతుందంటే, అసలు వాళ్ళు ఉన్నది ఎక్కడ ఉందంటే ఆకాశంలో ఉన్నారు. అసలు లివింగ్ రిలేషన్షిప్ ఉద్దేశమే ఈ కుటుంబము, ఈ కట్టుబాట్లు, మేము జవాబుదారితనం, ఆన్సరబిలిటీ, ఇవేవి వద్దని గాలిలో ఎగిరే పక్షుల జీవితం ఇది. అవును, ఎగ్జాక్ట్లీ. మీరు చెప్తున్న గర్భం దాల్స్తే, ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళకి ఎవరు రక్షణ, వాళ్ళకి ఫ్యూచర్ ఏంటి? ఇది మీరు అడుగుతున్న క్వశ్చన్. అంటే ఎగ్జాక్ట్లీ అనుకోని సందర్భంలో జరిగి ఉంటే, అలా జరిగితే వాస్తవంగా మనం మీడియా ముందు లీగల్గా మాట్లాడకూడదు. వాళ్ళు అబార్షన్ల దాకనో లేకపోతే పిల్లలు పుట్టేదాకనో ఈ ఎంజాయ్ కల్చర్ ఉన్న వాళ్ళు అక్కడ దాకా తెచ్చుకోరు. ఇన్ కేస్ పిల్లలు కావాలని ఆ యొక్క లేడీ ఆలోచిస్తే అతనితో బంధం కంటిన్యూ కావడానికి, ఇన్ కేస్ అతను బంధం కంటిన్యూ కాకుండా ఆమెకు పుట్టిన పిల్లల్ని ఆమెను వదిలేసిపోతే ఆమె లీగల్గా పోరాడచ్చు. ఓకే, అంటే ఇద్దరికి బాధ్యత ఉంటుంది అంటారు కంపల్సరీ. కోర్టు పరిభాషలో ఏ వ్యక్తి ఒక మదర్ని చేశాడో, ఆ పిల్లలు కన్నాడు, పిల్లలు కన్నప్పుడు ఆ పిల్లల బాధ్యత, ఆలన పోషణ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, అది ఇద్దరు కలిసి చూడాల్సింది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఈ అబార్షన్ అన్న మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఈ రిలేషన్షిప్ లో ఉన్నవారు చాలా మంది పిల్లలు కనడానికి ఒప్పుకోరు. ఎగ్జాక్ట్ అలాంటి బాధ్యతలు తీసుకొని సందర్భంలోనే ఇలాంటి వాటికి పాల్పడుతుంటారు. ఓకే, అనుకోని సందర్భం గర్భం దాల్చి వాళ్ళు కానీ అబార్షన్ కి పాల్పడితే అది ఎలాంటి నేరం అంటారు? దానికి పడే శిక్ష ఖచ్చితంగా మన చట్టాల ప్రకారము ఏ శిశువును కూడా లీగల్ గా చంపే రైట్ లేదు.
అబార్షన్ అనేది లేదు. అబార్షన్ చేస్తే క్రైమ్. ఖచ్చితంగా ఆ యొక్క హాస్పిటల్ చేసినా లేదా వీళ్ళు చేపించుకున్నా వీళ్ళని ప్రోత్సహించినా అందరు కూడా శిక్షార్హులే. అండ్ ముఖ్యంగా మీరు ఏం చెప్తారు దీనిపై మీకు ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు లివింగ్ రిలేషన్షిప్కి వైపుకి అడుగులు వేసే వ్యక్తులకు కానీ యూత్కి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా ఈ లివింగ్ రిలేషన్షిప్ గత 10-15 సంవత్సరాల నుంచి ఎక్కువైనప్పటికీ ఈ టైప్ ఆఫ్ జీవితాన్ని జీవిస్తే వాళ్ళ ఫ్యూచరే కాదు, వాళ్ళ కన్ని పెంచి పెద్ద చేసిన ఇంత స్థాయి ఇచ్చిన పేరెంట్స్ కూడా మచ్చ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. మన యొక్క ఇండియన్ కల్చర్కి మ్యారేజ్ సిస్టము ఆనాటి పాతకాలపు అయినప్పటికీ ఒక కుటుంబ వ్యవస్థ, ఒక సమాజంలో కుటుంబం కరెక్ట్గా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ఈ యొక్క సమాజం బాగుంటుంది. పిల్లలకి ఎలాంటి కల్చర్ నేర్పాలా, పిల్లలు ఏ విధంగా పైకి తీసుకురావాలా, సమాజంలో వ్యక్తుల మధ్య ఎలాంటి ప్రేమలు ఉండాలా, దేశం పట్ల, ధర్మం పట్ల, వ్యక్తుల పట్ల, అలాంటి సిస్టమ్ అంతా కూడా మన పాత కుటుంబ వ్యవస్థ ద్వారానే ఉంది. ఇప్పుడు కానీ ఈ లివింగ్ రిలేషన్షిప్ ద్వారా వచ్చే పిల్లలు అసలు వాళ్ళకి ఫ్యూచరే ఉండదు. వాళ్ళ పేరెంట్స్ ఈ టైప్ ఆఫ్ కల్చర్ లో ఉన్న పిల్లలు, వాళ్ళు అమెరికాలోనూ రష్యాలోనూ అక్కడ ఉన్న పిల్లలకి మనకి ఇక్కడ పుట్టే ఈ పిల్లలు తేడా లేకుండా పోతుంది. మన ఇండియన్ కల్చరే కాదు, మన సిస్టమే కాదు. ఇది ఓన్లీ ఎంజాయ్. దీనికి కోర్టు పరిభాషలో యాక్సెప్ట్ చేసినప్పటికీ మన ఇండియన్ యొక్క సిస్టానికి ఇది సూటబుల్ కాదు. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సంజయ్.